అసలు చూడండి, లిటరల్లీ 100 హిట్ చేసేసింది. 100. ఈ వీడియో మనం RX మీద చేయబోయే లాస్ట్ వీడియో. ఎందుకంటున్నాడంటే రేపు మార్నింగే మన బండి వన్ లాస్ట్ రైడ్ ఆన్ RX100. ఇదే నేను RX100 మీద వేయబోయే లాస్ట్ రైడ్. ఎందుకంటే ఈ బండి రేపొద్దున కోల్కతా వెళ్ళిపోతుంది. చాలా బాధగా ఉంది నాకు ఈ మాట చెప్పడానికి, కానీ కొన్ని రియాలిటీస్ యాక్సెప్ట్ చేయక తప్పదు కదా. నేనైతే దీన్ని చాలా మిస్ అవుతాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ వరకు నేను దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాను. చాలా హ్యాబిట్ అయిపోయింది. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఈ RX100 సిరీస్ స్టార్ట్ చేయక ముందు RX100 అంటే నాకు పెద్ద అదేం లేదు. కానీ ఎప్పుడైతే నేను ఈ సిరీస్ కంప్లీట్ చేశానో ఇది నాకు చాలా ఇష్టం అయిపోయింది. ఈ బండి నేను సిరీస్ అయిపోయిన నెక్స్ట్ వీకే పంపించేయాలి, బట్ కానీ ఇష్టం ఉండిపోయింది కదా. ఆ ఇష్టంతోనే నేను ఈ బండిని పంపించకుండా నా దగ్గరే ఉంచుకున్నాను. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ AD on Super Bike. సో ఇంత కష్టపడి చేసుకొని ఇంత మంచిగా అవుట్పుట్ ఇచ్చి అండ్ ఇంత మంది జనాల్లో ఒక మంచి నేమ్ తీసుకొచ్చింది నాకు ఈ RX100. లిటరల్లీ ఇప్పుడు నేను ఈ కెమెరా సెటప్ చేసుకునేటప్పుడు కూడా కొంతమంది వెళ్తా నన్ను నా బండిని చూసి నన్ను చూసి గుర్తుపట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ ఫేమ్ మొత్తానికి రీజన్ ఈ RX100. కెమెరైజర్ కూడా ఒక పార్టే, బట్ కానీ ఈ RX100 అనేది ఒక ఎమోషన్ మనందరికి. సో ఇంకా బాధపడి ఉపయోగం లేదు కాబట్టి మంచిగా దీన్ని అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేద్దాం. ఒక వన్ లాస్ట్ రైడ్ మంచిగా దీంతో కంప్లీట్ చేసుకొని బాయ్ బాయ్ చెప్పేయాలి మన RX100 కి. నాకు చాలా బాధగా ఉంది, బట్ కానీ ఏం చేస్తాం, కొన్ని సిచ్యువేషన్స్ తప్పవు కదా. ఈ RX100 తెలీదు, నేను వేరే RX100 చేసుకున్నా కానీ ఈ RX100 ఇచ్చే ఫీల్ అయితే నాకు అద్భుతమేమో. సో చలో మోటో వ్లాగింగ్ సెటప్ లో అయితే మాట్లాడుకుందాం. నేను వేద్దాం అనుకున్నా, మరీ ఎక్కువైపోతుందిలే ఇంకా అని. నాకు ఇంజన్ ఇంకా చేపించాలి నేను. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. సో చెప్పా కదా ఇప్పుడే, ఇట్లా వెళ్తా చాలా మంది ఇది చూసి నన్ను పలకరిస్తున్నారు అనమాట. అట్లాంటి ఫేమ్ నాకు ఈ బండి తీసుకొచ్చింది. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బేబీ. చాలా బాధగా ఉంది. నేను ఇట్లా బాధతో వీడియో ఎప్పుడు చేసి ఉండను నా కెరియర్లో, కానీ ఫర్ ది ఫస్ట్ టైం చేయాల్సి వస్తుంది. ఇది వెళ్ళిపోతుందంటే నాకే ఏదో లా ఉంది. ఇంకో విషయం నేను మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ బైక్ ఇప్పుడు వితౌట్ DB కిల్లర్ లాస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నా. సో మీకు డిఫరెన్స్ అర్థమైపోవాలి. ఇప్పటికి మఫ్లర్ లేదు. సో లెట్స్ గో. One last ride on my RX100. Hi bro. Hi. ఓకే. అయ్యా లేదు బ్రో, అలా ఏం లేదు. పక్కకు వచ్చేయండి. ఇదంతా ఈ RX100 తోనే. థ్యాంక్ యూ బ్రో. ట్రై చేస్తున్నాను బ్రో. ఓనర్ ఏమో అది సేల్ చేయను అని చెప్పేసి అంటున్నారంట. చాలా ట్రై చేస్తున్నా నేను కూడా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. టోల్ గేట్ దాకా. టోల్ గేట్ లేదు బ్రో, విజయవాడ. నార్మల్గా రైడ్కి వెళ్ళి వస్తున్నా. అలా ఏం కాదు, ప్రశాంతంగా అలా వెళ్ళేసి వస్తాను. ట్రై చేస్తున్నా బ్రో, నా హార్డ్ వర్క్ నేను చేస్తున్నాను. ట్రై చేస్తున్నా. కోయంబత్తూర్లో చూశాను, మేబీ వస్తే. అవును. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. చూసారు కదా, మొత్తం ఇదే రీజన్, కానీ ఇదే వెళ్ళిపోతుంది. చాలా బాధగా ఉంది, కానీ ఏం చేస్తాము. అసలు చూడండి ఎంత వెళ్తుందో, చూస్తే బిలీవ్ చేయలేరు. లిటరల్లీ 90-95. చాలు, ఇంకెక్కువ పుల్ చేయకూడదు.
అసలు ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి. రాకెట్ ఇది, ఒక మినీ రాకెట్, వెయిట్లెస్ రాకెట్ ఇది. టెస్టింగ్ 1 2 3. ఇప్పుడైతే మనం ఈ RX 100 తీసుకొని మనం వెళ్ళే రెగ్యులర్ స్పాట్కి అయితే వెళ్దాము. ఏదైతే మనం RX 100 షూట్స్ అన్ని చెట్టు దగ్గర చేస్తామో, మనం రీసెంట్గా చేసింది మైలేజ్ టెస్ట్. అక్కడ మైలేజ్ టెస్ట్ చేశాను, ఒక వింటేజ్ రీల్ కూడా ఒకటి చేశాను. ఆ లొకేషన్కి ఇప్పుడు నేను వెళ్తున్నా. లాస్ట్ టైం ఆ లొకేషన్ దగ్గర నేను నా బండిని చూసుకొని ఇంకా బాయ్ చెప్పొద్దాం. ఈ వీడియో మొత్తం నేను బాయ్లే సరిపోతుంది. చాలా మిస్ అయిపోతున్నాను నేనైతే. లొకేషన్ షూట్ చేసే ప్లేస్ ఇది. రెగ్యులర్గా ఆ చెట్టు, ఈ వైబ్, ఇదంతా నేను RX 100 లేకపోతే ఇదంతా నేను మిస్ అయిపోతా. మొన్న బాబే అయ్యో చాలాసార్లు కలిసాంగా ఇక్కడ వస్తా ఉంటా కదా. అదే ఎవరో తెలియదు లిటరల్లీ చెప్పాలంటే. కానీ విలేజ్ లో ఇది నచ్చుతుంది. మంచిగా పలకరిస్తారు, పలకరించినమ్మటే చల్లగాలి, ప్రకృతి. మన RX 100 మిస్ అయిపోతాను నిన్ను. యాక్చువల్గా నేను వీడియో స్టార్ట్ చేశాను, నేను ఎక్కడా అని ఎత్తుకుంటున్నారు కదా. అక్కడ ఒక అంకుల్ నుంచున్నారే, ఆ అంకుల్ వెనకాల నేను ఉన్నా. నేను మీకు కనిపించాలండి. అక్కడ ఇంకా కనిపించట్లా. యా హాయ్ అంకుల్. బాబాయ్ కొంచెం ముందుకెళ్ళరా. థ్యాంక్ యూ. ఏం లేదు, అక్కడ కెమెరా ఉంది. సో ఈ బండిని నేనైతే చాలా మిస్ అయిపోతాను. Day 1 ఆఫ్ రీస్టోరింగ్ మై ఓల్డ్ RX 100 ఇంటూ ఏ న్యూ వన్ దగ్గర నుంచి Day 1 ఆఫ్ రీస్టోరింగ్ మై ఓల్డ్ RX 100 ఇంటూ ఏ న్యూ వన్. మీ అందరి సపోర్ట్ అయితే నేను మాటలో చెప్పలేను. ఈ రోజు కూడా ఈ బ్లాగ్ మీరు చూసుంటే నేను చాలా మంది ఆపి చాలా ప్రేమతో పలకరిస్తున్నారు. ఆ ప్రేమ మొత్తానికి రీజన్ ఈ RX 100. దీన్ని నేను పంపించాలి అని నేను మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకోవట్లేదు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పంపించాల్సి వస్తుంది. నేను నిజంగా చెప్తున్నా, దీన్ని నేను తీసుకొచ్చేటప్పుడు ఇది నేను చేసి ఉంచుకుందాం అన్న థాట్ లో అయితే నేను లేను. కానీ ఎప్పుడైతే దీన్ని నేను చేసి కంప్లీట్ చేశానో, దీన్ని అసలు నేను వదిలి ఉండలేకపోతున్నా. నా పార్కింగ్ స్పేస్ ఖాళీ అయిపోతుంది. కానీ మన RX 100 అనేది మనకి ఇచ్చిన ఒక మంచి ఎమోషనల్, మన పీపుల్ లో మంచి ఎమోషన్ క్రియేట్ చేసింది మన RX 100. ఇది ఖాళీ అయిపోతుంది నా లైఫ్ నుంచి. అది నేను చాలా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అనమాట ఆ పాయింట్ ని. కానీ ఇది పంపించక తప్పట్లేదు. నేను చాలా ట్రై చేశాను పంపించకూడదు అని చెప్పేసి. చాలా బాధగా ఉంది, ఏడవాలని ఉంది. నేను ఎప్పుడు ఇట్లాంటి వర్డ్స్ నా ఛానల్లో ఎప్పుడు యూజ్ చేయలేదు. బ్రేకప్ అయినప్పుడు కూడా ఇంత బాధ ఉండదేమో, కానీ నాకైతే ఇది వెళ్తుంది అన్న ఫీల్తోనే చాలా బాధగా అనిపిస్తుంది. నేను సిరీస్ చేయకుండా దీన్ని నార్మల్గా కొనేసి వాడుకొని ఉంటుంటే ఆ ఫీల్ వేరేలా ఉండేదేమో. కానీ నేను మంచిగా సిరీస్ చేసుకొని ఒక బాండ్ని క్రియేట్ చేసుకున్నా పీపుల్కి నాకు మధ్యలో. సో దట్స్ ఇట్. ఇంకా మిగతా విషయాలు మన మోటో బ్లాగింగ్ సెటప్లో అయితే మాట్లాడుకుందాం. సో ఐ హోప్ మై ఆడియో ఇస్ క్లియర్. వీఆర్ హిట్టింగ్ బ్యాక్ టు హోమ్. టోల్ గేట్ దగ్గర ఉన్నాము. కరెక్ట్గా రిటర్న్ వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:33. లెట్స్ గో. ఆరామ్సే వెళ్దాం. లాస్ట్ రైడ్ కదా, మంచిగా ఎంజాయ్ చేద్దాం దీంతో. మొదలనే లేదు, కానీ నా బాధ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నేను నాకు ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు. లౌడ్ ఎన్విరాన్మెంట్లు అంట. చాలా ఉన్నాయి దీని వెనకాల, కానీ మిస్టర్ RX అసలు చూడండి, లిటరల్లీ 100 హిట్ చేసేసింది. 100 బ్రో. 1993 మోడల్ ఇది. అప్పటి బండి ఈ రోజుల్లో కూడా ఇంత సింపుల్ గా 100 హిట్ చేస్తుందంటే మాటలు కాదబ్బా, మాటలు కాదు నిజంగా. సో మనం మన భారతి మీదకి అయితే వచ్చేసాము. ఇంకొన్ని ఫ్యూ కిలోమీటర్స్, అంటే ఫ్యూ అంటే మేబీ ఒక హార్డ్లీ 2 కిలోమీటర్స్ అనేది నేను డ్రైవ్ చేసేది లాస్ట్ అండ్ ఫైనల్ గా. ఇవైతే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel.
దిస్ ఈస్ 80 on Superbike signing out.